యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన కారణం ఏంటి? రక్షణార్థం నిమిత్తంగా వచ్చాడు. సాతాను ఎందుకు వచ్చాడు? వచ్చి దేవుడి మీద పగతో పంతంతో రగిలిపోతున్నాడు. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ వాడివాళ్లే. పోతే ఎవరైతే అతని బారి నుంచి తప్పించుకొని ఎవరైతే ఈ పరిశుద్ధ మందిరంలోకి రాగలుగుతారో వారు ధన్యులని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి బారి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రాకోకుండా ఉంటే వాడి బారి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రభు సన్నిధిలో నువ్వు అడుగు పెడితే దైవ సేవకుడు చెప్పిన వాక్యము నీ యొక్క మనసులోకి వెళ్ళి సాతాను యొక్క క్రియలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యము హృదయం అంతా కూడా నింపబడుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో నిండుకొని ఉంటుందో సాతాను క్రియలకు నువ్వు స్థానం ఇవ్వకోకుండా దేవుని వైపే తిరుగుతావు. అందుకని బైబిల్లో ఏమనుందంటే, ఎవరు ఆయనను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుచుదును, నన్ను ఎవరు ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు.